Welcome, my dear students. This is Unit 1 CVPS Complex Variables, Probability and Statistics, Lecture 10. Problem continuation. Problem 18. Find the analytic function f of z is equal to ur theta plus ivr theta, where vr theta is equal to r square cos 2 theta minus r cos theta plus 2. ఇప్పుడు వరకు మనం XYల మీద చేసాం ప్రాబ్లమ్స్, అంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్ మీద చేసాం. దాంట్లో మిల్నీ థామ్సన్ మెథడ్ యూజ్ చేశాను. ఇప్పుడు ఆర్ థీటా పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్. ఇది పోలార్ కోఆర్డినేట్స్లో సిఆర్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో అలా చేసుకుంటా వెళ్ళాల్సిందే తప్ప ఇంకో ప్రొసీజరే లేదు. దీన్ని మిల్నీ థామ్సన్ యూజ్ చేయడానికి లేదు. అక్కడ ఎక్స్ కూడా జెడ్, వై కూడా జీరో ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ వైలు ఉండవు కదా, ఆర్ థీటాలు కదా, అందుకని ఆ ప్రొసీజర్ పనికిరాదు. యాక్చువల్గా థియరిటికల్గా వెళ్ళిపోవడమే. సొల్యూషన్ గివెన్ VR theta is equal to r square cos 2 theta minus r cos theta plus 2. We know Cauchy-Riemann equations in polar coordinates. Dou u by dou r is equal to 1 by r dou v by dou theta. Dou v by dou r is equal to minus 1 by r dou u by dou theta. Okay, using these we have to find f of z. So first we find dou v by dou theta. v की థీటాతో డెరివేటివ్ ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్, కాస్ 2 థీటా డెరివేటివ్ మైనస్ 2 సైన్ 2 థీటా. ఎప్పుడు డెరివేటివ్ నేను బ్రాకెట్లో పెట్టి వేస్తున్నా మీ కన్వీనియంట్ కోసం. కాస్ థీటా డెరివేటివ్ మైనస్ సైన్ థీటా, ఆర్ కాన్స్టెంట్ కదా, 2 డెరివేటివ్ 0 అంటే ఎంత ఇది మైనస్ 2r స్క్వేర్ సైన్ 2 థీటా మైనస్ ఇంటి మైనస్ ప్లస్ ఆర్ సైన్ థీటా. కానీ డో యూ బై డో థీటా అంటే ఎంత? ఇక్కడ డో యూ బై డో థీటా అంటే ఆర్ డో యూ బై డో ఆర్, ఆర్ డో యూ బై డో ఆర్. ఈ డో యూ బై డో థీటా బదులు క్రాస్ మల్టిప్లై చేస్తే ఆర్ డో యూ బై డో ఆర్. దీంట్లోంచి డో యూ బై డో ఆర్ కనుక్కుంటున్నాను. డివైడింగ్ బై ఆర్ మైనస్ 2r సైన్ 2 థీటా ప్లస్ సైన్ థీటా. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్, అప్పుడు డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి యూ వస్తుంది. ఆర్తో చేస్తున్నాం కాబట్టి మైనస్ 2 సైన్ 2 థీటా కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆర్ డిఆర్, అలాగే సైన్ థీటా కాన్స్టెంట్ ఇంటిగ్రల్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ 2 సైన్ 2 థీటా ఆర్ స్క్వేర్ బై 2 సైన్ థీటా ఆర్ ఇంటిగ్రల్ డిఆర్ ఈజ్ ఆర్. ఇంటిగ్రల్ డిఆర్ ఈజ్ ఆర్. ఇక్కడ ఒక ఆర్బిట్రరీ కాన్స్టెంట్ వస్తుందండి. ఈ పార్షియల్ ఇంటిగ్రేషన్ కదా, దిస్ ఈజ్ పార్షియల్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏంటంటే ప్లస్ ఎఫ్ ఆఫ్ థీటా అనే కాన్స్టెంట్ వస్తుంది, ఆర్బిట్రరీ కాన్స్టెంట్ అంటాం. ఆర్తో ఇంటిగ్రేట్ చేస్తే ఫంక్షన్ ఆఫ్ థీటా వస్తుంది, థీటాతో ఇంటిగ్రేట్ చేస్తే ఫంక్షన్ ఆఫ్ ఆర్ వస్తుంది. అదే రూలు. ఇక్కడ నేను యూని థీటాతో డెరివేటివ్ కడుతున్నా. ఈ 2 క్యాన్సిల్, మైనస్ ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్ సైన్ 2 థీటా డెరివేటివ్ 2 కాస్ 2 థీటా, 2 క్యాన్సిల్ మైనస్ ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్ సైన్ 2 థీటా డెరివేటివ్ బ్రాకెట్లో పెట్టి మరీ వేసాను. ఆర్ ఇంటూ సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ థీటా డెరివేటివ్ ఎఫ్ డాష్ థీటా. మరి డో యూ బై డో థీటా అంటే దీంట్లోంచి ఎంత అండి? డో యూ బై డో థీటా మైనస్ ఆర్ డో వి బై డో ఆర్, మైనస్ ఆర్ డో వి బై డో ఆర్. ఇది కూడా మైనస్ 2r స్క్వేర్ కాస్ 2 థీటా ప్లస్ ఆర్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. వాట్ ఈస్ డో వి బై డో ఆర్? వీని ఆర్తో డెరివేటివ్ కట్టాలి. డో యూ బై డో థీటా అంటే మైనస్ ఆర్ డో యూ బై డో ఆర్
మైనస్ ఆర్ అలాగే ఉంచి వీకి ఆర్తో డెరివేటివ్ కొడుతున్నాను. కాస్ 2 తీటా అలాగే ఉంటుంది, ఆర్ స్క్వేర్ డెరివేటివ్ 2r, కాస్ తీటా అలాగే ఉంటుంది, ఆర్ డెరివేటివ్ 1, 2 డెరివేటివ్ 0. ఇప్పుడు మల్టిప్లై చేసి ఇది రైట్ సైడ్ అలాగే ఉంటుందండి. అదిగోండి డోవర్ కట్టాను, ఇది రైట్ సైడ్ అలాగే రాశాను. మల్టిప్లై చేయండి. మైనస్ 2r² కాస్ 2 తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2r² కాస్ 2 తీటా ప్లస్ ఆర్ కాస్ తీటా ప్లస్ ఎఫ్ డాష్ తీటా. ఏమైంది? అటు ఇటు క్యాన్సిల్ అయిపోయి ఇది 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 క్యాన్సిల్ అయిపోయింది. ఎఫ్ డాష్ తీటా ఈజ్ ఈక్వల్ 0 అయింది. ఇంప్లైస్ డెరివేటివ్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేట్ 0 కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ పార్షియల్ ఇంటిగ్రేషన్ కాదు, డైరెక్ట్గా తీటానే ఉంది కదా అక్కడ. విత్ రెస్పెక్ట్ టు తీటా ఇంటిగ్రేట్ చేస్తున్నట్టు. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు తీటా, నాట్ పార్షియల్ కాబట్టి నీకు సీనే వస్తుంది కాన్స్టెంట్. సబ్స్టిట్యూటింగ్ ఎఫ్ ఆఫ్ తీటా వాల్యూ ఇన్ అబౌవ్, substituting f of theta is equal to c in above, we get u value వస్తుంది మైనస్ ఆర్ స్క్వేర్ సైన్ 2 తీటా ప్లస్ ఆర్ సైన్ తీటా. ఎఫ్ ఆఫ్ తీటా బదులు సి పెడతాం. మనకు కట్టాల్సింది అనాలిటిక్ ఫంక్షన్ కదా. ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమిటి? యూఆర్ తీటా ప్లస్ ఐవిఆర్ తీటా. రెండు కట్టాం, పెట్టండి జాగ్రత్తగా. ఆర్ స్క్వేర్ సైన్ 2 తీటా ఆర్ సైన్ తీటా ప్లస్ సి ప్లస్ ఐ ఇంటూ వి అంటే వాడిచ్చిందే గివెన్ 1 ఆర్ స్క్వేర్ కాస్ 2 తీటా మైనస్ ఆర్ కాస్ తీటా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ స్క్వేర్ సైన్ 2 తీటా ప్లస్ ఆర్ సైన్ తీటా ప్లస్ సి ప్లస్ ఐఆర్ స్క్వేర్ కాస్ 2 తీటా మైనస్ ఐఆర్ కాస్ తీటా ప్లస్ 2i. ఇక్కడ ఏంటంటే మైనస్ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే అది ఆర్ స్క్వేర్ కామంది, ఐఆర్ స్క్వేరే కామంది. ఐఆర్ స్క్వేర్ కామన్ తీస్తే దీంట్లో కాస్ 2 తీటా, ఇక్కడ ఐ లేదు కదా, ఐ వస్తుంది ప్లస్ ఐ సైన్ 2 తీటా వస్తుంది. కాబట్టి చెక్ చేసుకో. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఆర్ స్క్వేర్ సైన్ 2 తీటా సరిపోతుంది. దీంట్లో మైనస్ ఐఆర్ కామంది, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది ప్లస్ సి ప్లస్ 2i. ఇది ఆర్బి కాన్స్టెంట్లు ఏంటి, ఇది దాని గురించి మనం వరే అక్కర్లా. ఐ ఆర్ స్క్వేర్ ఇది ఈ పవర్ 2 తీటా అవుతుంది, ఈ పవర్ 2 తీటా యూలర్ ఫంక్షన్ మైనస్ ఐఆర్ ఇది ఈ పవర్ తీటా అవుతుంది, ఈ పవర్ తీటా. ఐ రాయాలిగా, ఐ తీటా ఐ తీటా. ఇప్పుడు ఏమవుతుంది? ప్లస్ సి ప్లస్ 2i ఇది అలా వస్తూ ఉంటుందిలే. ఇక్కడ మీకు ఐఆర్ స్క్వేర్ ఈ పవర్ దీన్ని ఏం చేస్తాం? ఐ ఇంటూ ఆర్ ఈ పవర్ ఐ తీటా హోల్ స్క్వేర్ అని రాయి. ఐ ఇది ఆర్ ఈ పవర్ ఐ తీటానే ప్లస్ సి ప్లస్ 2i. మీకు ఏదో చెప్పాను నేను, ఆర్ ఈ పవర్ ఐ తీటా అంటే జెడ్ అని. మరి చెప్పి చానాళ్ళు ఎందుకు మళ్ళీ ఇక్కడ రాయాలి. యాక్చువల్గా జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ అంటే పోలార్ కోఆర్డినేట్స్లో ఆర్ కాస్ తీటా, వై అంటే ఆర్ సైన్ తీటా. అప్పుడు ఆర్ కామన్ తీసామనుకో కాస్ తీటా ప్లస్ నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నానయ్యా. ఎవడో వింటలేదు, ఎవడో పెట్టుకుని వింటలేదు, నోట్స్లు రాయట్లేదు, పంపించట్లేదు. 10 మంది 20 మంది రెస్పాండ్ అవుతున్నారు. 64 మందికి ఏమైపోతారో ఈ కరోనాలో, మీ చదువులు ఎలా సంక్రమైపోతాయో, మీ పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నారు లేదో కూడా అర్థం కావట్లేదు. మీరు
ఏం రెస్పాన్సిబిలిటీ లేదు ఈ టైంలో. ఆర్ యూ ఫర్ ఐ థీటా బదులు జెడ్ రాసుకోవచ్చు. కాబట్టి ఐజెడ్ స్క్వేర్ మైనస్ ఐజెడ్ ప్లస్ సి ప్లస్ 2. ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ జెడ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ ఉండాలి, అందుకని ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో రాశాను నేను. ప్రాబ్లం 19. Find the analytic function f of z equal to u r theta plus I v r theta such that v r theta is equal to r minus 1 by r sin theta r not equal to 0. డినామినేటర్లో 0 రాకూడదు కాబట్టి 1 by r ఉంది కాబట్టి r not equal to 0 ఇచ్చాడండి. ఇక్కడ ఇచ్చాడు మనకి గివెన్ vr theta is equal to r minus 1 by r sin theta ఇచ్చాడు సింపుల్గా. we know CR equations, we know Cauchy-Riemann equations, CR equations in polar coordinates. In polar coordinates, ఏమిటి dou u by dou r is equal to 1 by r dou v by dou theta. Dou v by dou r is equal to minus 1 by r dou u by dou theta. సరే ఫస్ట్ మనం ఇందాకనే డో బై డో థీటా కనుక్కుందాం. ఆర్ మైనస్ 1 బై ఆర్ కాన్స్టెంట్, థీటాతో చేసేప్పుడు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ చేసేటప్పుడు ఇది కాన్స్టెంట్, సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా, సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా. ఇప్పుడు డో యూ బై డో ఆర్ అంటే ఆర్ డో యూ బై డో ఆర్, ఇదిగోండి ఇక్కడి నుంచి డో యూ బై డో థీటా అంటే ఆర్ డో యూ బై డో ఆర్, ఇది కూడా ఆర్ మైనస్ 1 బై ఆర్ కాస్ థీటా. దీంట్లో వచ్చి డో యూ బై డో ఆర్ కనుక్కున్నా, డివైడింగ్ బై ఆర్, ఆర్ బై ఆర్, ఆర్ బై ఆర్ అంటే 1 మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ కాస్ థీటా, ఆర్ 1 మైనస్ 1 బై ఆర్ స్క్వేర్. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్, ఇక్కడ పార్షియల్ ఇంటిగ్రేషను కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ థీటా కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 డిఆర్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్. ఇప్పుడు కాస్ థీటా ఇంటూ ఆర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ థీటా వస్తుందని చెప్పాను నేను. ఎఫ్ ఆఫ్ థీటా వస్తుందని చెప్పాను. ఇప్పుడు డో యూ బై డో థీటా కడదాం. ఆర్ ప్లస్ 1 బై ఆర్ అలాగే ఉంటుంది, కాస్ థీటా డెరివేటివ్ మైనస్ సైన్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. డో యూ బై డో థీటా అంటే దీంట్లోంచి మైనస్ ఆర్ డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ సైన్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా మైనస్ ఆర్ ఇంటూ అది డో వి బై డో ఆర్, వీకి ఇక్కడ దీనికి ఆర్తో డెరివేటివ్, ఆర్ డెరివేటివ్ 1 బై ఆర్ డెరివేటివ్ మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ సైన్ థీటా కాన్స్టెంట్ అలాగే ఉంటుంది మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ సైన్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. ఇదిగోండి మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ సైన్ థీటా ఇది కూడా మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ సైన్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎఫ్ డాష్ థీటా ఈజ్ ఈక్వల్ 0 ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు మామూలు కాన్స్టెంట్, ఇది మామూలు కాన్స్టెంటే. అప్పుడు సబ్స్టిట్యూటింగ్ ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి ఇన్ అబోవ్ u is equal to r plus 1 by r cos theta plus c. మనకు కట్టాల్సింది ఎఫ్ ఆఫ్ జెడ్ కదా, ur theta plus ivr theta cos theta to 1 plus 1 by r plus c ప్లస్ ఐ ఇంటూ విఆర్ థీటా అంటే ఆడిచ్చిందే ఆర్ మైనస్ 1 బై ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెపరేట్ చేసే కాస్ థీటా, ఇక్కడ ఆర్ అనుకుంటుంది,
ఆర్ కాస్ థీటా 1/r కాస్ థీటా ప్లస్ సి ప్లస్ ఐఆర్ సైన్ థీటా మైనస్ I/r సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో ఆర్ కామన్ తీస్తాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వీటిల్లో 1/r కామన్ తీస్తామా? 1/r కామన్ తీస్తాం. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ప్లస్ సి ఒకటి ఉంది, సి అలాగే రాస్తాం. ఇప్పుడు ఆర్ ఇది e/i థీటా ప్లస్ 1/r ఇది e⁻ i థీటా ప్లస్ సి. యూలర్ ఫార్ములాస్ ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫార్ములాసే. నాకుగా నేను ఏది పడితే చెప్పడానికి అవ్వదు కదా. ఇక్కడ ఆర్ e/i థీటా ఇది కిందకి వస్తే 1/r e/i థీటా మైనస్ అలా ప్లస్ అవుతుంది. ఆర్ e/i థీటా అంటే జెడ్ ప్లస్ ఇది 1/z ప్లస్ సి. Problem 20. Is it possible to find an analytic function f of z is equal to u r theta plus I v r theta given u real part ఇచ్చాడు a into 1 plus cos theta. Solution given u is equal to a into 1 plus cos theta. We know CR equations, Cauchy-Riemann equations in polar coordinates. Dou u by dou r is equal to 1/r dou v by dou theta. Dou v by dou r is equal to minus 1/r dou u by dou theta. చాలా సంవత్సరం బట్టి చెప్తున్నాను కాబట్టి నాకు రాసేయగలుగుతున్నాయి. ఇవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీరు రాయగలరు, ఇబ్బంది ఏమి ఉండదు. సరే యూ ఇచ్చాడు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా డో యూ బై డో థీటా కట్టండి. ఏ ఇంటూ 1 డెరివేటివ్ 0 కాస్ థీటా డెరివేటివ్ మైనస్ సైన్ థీటా. సో మైనస్ ఏ సైన్ థీటా అవుతుంది డో యూ బై డో థీటా. కానీ డో యూ బై డో థీటా బదులు ఇక్కడ ఎంత రాయొచ్చు? దీంట్లోంచి డో యూ బై డో థీటా బదులు మైనస్ ఆర్ డో వి బై డో ఆర్ రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ సైన్ థీటా. దీంట్లోంచి డో వి బై డో ఆర్ మైనస్ మైనస్ క్యాన్సిల్ ఏ సైన్ థీటా బై ఆర్ ఇంటిగ్రేటింగ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ప్రొసీజరే మార్చరండి, ప్రాబ్లం మారింది కదా, ప్రొసీజరే మారిపోదు, నంబర్లు ఏవో సింబల్స్ మారుతాయి అంతే. వి ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా ఇంటిగ్రల్ 1/r dr. వి ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా లాగ్ ఆర్ ప్లస్ కాన్స్టెంట్ వేయాలి కదా, ఆర్తో చేస్తాం కూడా ఎఫ్ ఆఫ్ థీటా వేస్తాం. ఎఫ్ ఆఫ్ థీటా ఇప్పుడు డో వి బై డో థీటా ఏ లాగ్ ఆర్ కాన్స్టెంట్ సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. మరి డో యూ బై డో థీటా అంటే దీంట్లోంచి ఏమిటి? ఆర్ డో యూ బై డో ఆర్, ఆర్ డో యూ బై డో ఆర్ దీంట్లోంచి ఈజ్ ఈక్వల్ ఏ లాగ్ ఆర్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. ఆర్ ఇంటూ వాట్ ఈజ్ డో యూ బై డో ఆర్? ఇక్కడ ఆర్ లేదు, కాన్స్టెంట్ మొత్తం 0 ఈజ్ ఈక్వల్ ఏ లాగ్ ఆర్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. చూడండి ఇక్కడ ఆర్ లేదండి డో యూ బై డో ఆర్కి. ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోతుంది. సో 0 ఇది కూడా ఏ లాగ్ ఆర్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ డాష్ థీటా. ఫ్రమ్ దిస్ ఎఫ్ డాష్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ లాగ్ ఆర్ కాస్ థీటా ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు థీటా, మామూలు ఇంటిగ్రేషన్ ఇది. అప్పుడు ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు లెక్కల్లో ఎఫ్ డాష్ థీటా 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ థీటా కాన్స్టెంట్ సి అని రాసాం, ఇక్కడ అలా రాల మైనస్ ఏ లాగ్ ఆర్
integral cos theta d theta minus a log r integral cos theta అంటే sin theta ప్లస్ కాన్స్టెంట్ మామూలు కాన్స్టెంట్ వేసేయచ్చు ప్లస్ సి అని. సబ్స్టిట్యూటింగ్ ఎఫ్ ఆఫ్ థీటా వాల్యూ ఇన్ above f of theta value in above. So substituting f of theta value in above, we get v is equal to a sin theta log r minus instead of f of theta you write minus a log r sin theta plus c, both are cancelled, v is equal to c. F of z equal to u r theta plus I v r theta, a into 1 plus cos theta plus I c. Verification. So f of z is equal to a into 1 plus cos theta plus IC. U plus IV is equal to a into 1 plus cos theta plus IC. Comparing u value a into 1 plus cos theta, v is equal to c. Dou u by dou r 0, dou u by dou theta minus a sin theta, dou v by dou r 0, dou v by dou theta 0. See our equations. Dou u by dou r is equal to 1 by r dou v by dou theta. ఇది జీరోనే, ఇది జీరోనే. ఓకే, సాటిస్ఫై అయింది. Dou v by dou r is equal to minus 1 by r dou u by dou theta. ఇది జీరో, minus 1 by r into dou u by dou theta అంటే ఏ sin theta వచ్చింది. నాట్ ఈక్వల్. CR equations are not satisfied. So it is not possible to find an analytic function